బ్రేకింగ్ న్యూస్ వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ దీక్ష కొనసాగిస్తున్నారు జాగృతి నేత కల్వకుంట్ల కవిత. నిన్న ఖమ్మం అంబేద్కర్ భవన్ లో దీక్ష చేపట్టగా ఈ రోజు తెల్లవారుజామున ఆమె దీక్షను భగ్నం చేసి హైదరాబాద్ కు తరలించారు. అయితే హైదరాబాద్ కు చేరుకున్న తర్వాత కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు కవిత. ప్రస్తుతం వెలుగుమట్ల బాధితులకు న్యాయం చేయాలంటూ కూడా దీక్ష కొనసాగించారు నిన్న ఖమ్మంలో కల్వకుంట్ల కవిత. ఇక ఈ రోజు ఖమ్మం నుంచి కూడా అరెస్టు చేసి హైదరాబాద్ కి తీసుకొచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా తన దీక్షను కొనసాగిస్తున్నారు కవిత. ఇదే అంశానికి సంబంధించిన మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ అందిస్తారు. రైట్ విజయ్, ప్రస్తుతం ఖమ్మంలో ఆమె దీక్ష కొనసాగించారు వెలుగుమట్ల బాధితుల కోసం. అయితే ఇప్పుడు మరొకసారి హైదరాబాద్ లో కూడా ఆమె దీక్ష చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్వినైనా అయితే వెలుగుమట్ల బాధితులకు సంబంధించి న్యాయం చేయాలంటూ కూడా నిన్న ఖమ్మంలో అంబేద్కర్ భవన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, అలాగే అటు డిఎస్పీ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు డాక్టర్ విశారదన్ మహారాజ్ ఇద్దరు కలిసి కూడా ఒక దీక్షనైతే నిర్వహించారు. అనంతరం నిన్న పోలీసులకు జాగృతి కార్యకర్తలకు కొంత వాగ్వాదం నెలకొనగా అక్కడ ఆ దీక్షను విరమించుకోవాలంటూ పోలీసులు కవితకు సూచించారు. అనంతరం రాత్రంతా కూడా దీక్ష కొనసాగించారు కవిత. తెల్లవారుజామున ఈ రోజు 6 గంటల సమయంలో పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేసి హైదరాబాద్ కు తరలించారు. సుమారు ఉదయం 9:30 గంటల సమయంలో తెలంగాణ జాగృతి కార్యాలయానికి కవిత చేరుకున్నారు. అయితే తెలంగాణ జాగృతి ఆఫీస్ కు చేరుకున్నాక కూడా తన దీక్షను నేను విరమించుకోబోను అంటూ చెబుతూనే వెలుగుమట్ల బాధితులకు న్యాయం జరిగేంత వరకు కూడా నేను న్యాయ పోరాటం చేస్తాను అంటూ ఇప్పటికే అటు నిరవధిక నిరాహార దీక్షను కూడా తన కార్యాలయంలో కవిత కొనసాగిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఎక్కడైతే వాళ్ళ ఇల్లు పడగొట్టి వెలుగుమట్లలో వాళ్ళని నిర్వాసితులను చేశారో అదే ప్లేస్ లో తిరిగి వాళ్లకు ఇల్లు కట్టించాలి, ఇంద్రమ్మ ఇళ్లను వాళ్లకు అందించాలంటూ కూడా కవిత అయితే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయినా కూడా కవిత చేస్తున్నటువంటి ఈ నిరవధిక దీక్ష దేనికోసం అంటూ కూడా అటు ప్రభుత్వ వర్గాలు చెప్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే అటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ కూడా ఇప్పటికే అక్కడ ఇల్లు కోల్పోయినటువంటి వారికి నష్టపరిహారం అందించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేస్తామంటూ కూడా చెప్పుకొచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీని ఆధారంగా చూస్తే కవిత మరికొంతసేపు కూడా అంటే మరి కొద్ది రోజులు కూడా ఈ దీక్షని ఇలాగే కొనసాగించేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. విజయ్, మనం చూసుకున్నట్లయితే ఆల్రెడీ పొంగులేటి చెప్పుకొచ్చారు అర్హులందరి వారికి కూడా ఇల్లు కేటాయిస్తాం, అలానే ఇందిరమ్మ ఇల్లు కూడా కేటాయిస్తామంటూ కూడా చెప్పుకొచ్చారు. అయినా సరే కవిత ఈ విధంగా చేయడాన్ని ఎలా చూడాలంటారు? ఆమె ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు? కవిత ప్రధాన డిమాండ్లు కేవలం వెలుగుమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేకూరేంత వరకు తాను ఈ దీక్షను ఇలాగే కొనసాగిస్తానంటూ కూడా చెప్పుకొచ్చారు. ముఖ్యంగా ఎప్పుడు అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చినటువంటి ఇళ్లను తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం హస్తగతం చేసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మరొక పక్క అక్కడ కలెక్టరేట్ దగ్గరలో ఉన్నటువంటి భూములను అత్యధిక ధరకు అమ్ముకోవడం కోసం ఇదంతా చేస్తా ఉన్నారంటూ కూడా ప్రభుత్వం పైన కూడా సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి రైట్ విజయ్, థ్యాంక్ యూ. ప్రస్తుతం వెలుగుమట్లకి సంబంధించి కూడా ఇటు జాగృతి అధ్యక్షురాలు కవిత తను ఆవేదన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పేద ప్రజలకు తమ భూముల్ని అందించాలంటూ కూడా ఆమె చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే నేపథ్యంలో నిన్న ఖమ్మంలో తన నిరాహార దీక్ష చేశారు. అయితే నిన్న రాత్రి అంతా కూడా అక్కడే నిరాహార దీక్ష చేశారు. ఇక తెల్లవారుజామున కవితని ఖమ్మం నుంచి హైదరాబాద్ కి తరలించారు పోలీసులు. ప్రస్తుతం హైదరాబాద్ లో కూడా ఆమె నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఖమ్మం వెలుగుమట్ల బాధితులకు పొంగులేటి హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అర్హులందరికీ ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.